చాలా బాగుంది. సహా కొన్ని మంచి సినిమాలతో మెప్పించిన సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ లో చేసిన సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విషయాలేంటో చూద్దాం పదండి. కథ విషయానికి వస్తే, త్రిమూర్తులు ఆంధ్ర ప్రాంతంలో ఒక కానిస్టేబుల్. తన నిజాయితీ ముక్కుసూటితనం వల్ల ఏ పోలీస్ స్టేషన్ లోనూ అతను కొన్ని నెలలకు మించి ఉండడు, బదిలీ అయిపోతూ ఉంటాడు. అలా అమలాపురం వచ్చిన అతను ఒక సభ సందర్భంగా ఏకంగా ముఖ్యమంత్రినే ఇబ్బంది పెట్టడంతో అరకు ప్రాంతానికి బదిలీ అవుతాడు. అక్కడ పాడుబడే స్థితిలో ఉన్న పాత పోలీస్ స్టేషన్ లో పాత ఫైల్స్ దుమ్ము దులిపే క్రమంలో అతని దృష్టికి 20 ఏళ్ల నాటి ఒక కేసు మీద పడుతుంది. ఆ కేసుతో పోలీసే అయిన తన తండ్రికి సంబంధం ఉన్నట్టు తేలడంతో త్రిమూర్తులు దాని మీద పరిశోధన మొదలు పెడతాడు. ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలేంటి, ఈ కేసును త్రిమూర్తులు ఛేదించాడా లేదా అన్నది మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, ఒకప్పుడు వడ్డే నవీన్ హీరోగా నటించిన సినిమాలను పరిశీలిస్తే అతడెప్పుడు ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిందే లేదని అర్థమవుతుంది. తెరపై తన పాత్రలను ప్రజెంట్ చేసేటప్పుడు తీరును కూడా గమనిస్తే వేటిలో కూడా తను స్టార్ అనే బిల్డప్ కనిపించదు. అతను కుర్రాడిగా ఉండంగా హీరోగా తనకంటూ ఒక మార్కెట్ ఉన్నప్పుడు, కెరీర్ లో మంచి ఊపులో సాగినప్పుడు కూడా తను సోకాల్డ్ మాస్ హీరోలా తనను ప్రజెంట్ చేసుకోకూడదని ప్రయత్నించలేదు. అలాంటిది ఇప్పుడు నడి వయసులో ఉండంగా, కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చాక ప్రేక్షకులు మర్చిపోయిన టైంలో చేసిన సినిమాలో తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రంలో వడ్డే నవీన్ కు తెరపై చూపిన తీరు కూడా చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. నవీన్ కనిపించినప్పుడల్లా చెవులు తుప్పు వదిలించేలా హీరోయిక్ బీజిఎం, తనకో ఇంట్రో సాంగ్, అందులో వేరే లెవెల్ స్టెప్పులు, ప్రతి అరగంటకో యాక్షన్ ఘటం, అందులో ఎక్కడా లేని హీరోయిజం, కథానాయకుతో ఒక డ్యూయెట్, బార్ స్టెప్ లో ఐటమ్ సాంగ్, ఇలా ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల్లో చెప్పలేనివి కానీ కమర్షియల్ విన్యాసాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడున్న పెద్ద స్టార్లు సినిమాల్లో ఇలాంటి మూసా పద్ధతులను ప్రేక్షకులు తిప్పికొడుతూ ఉంటే, టాప్ స్టార్లు కూడా ఇమేజ్ చట్రం నుంచి బయటకు వచ్చే సినిమాలు చేస్తూ ఉంటే, వడ్డే నవీన్ ఇప్పుడొచ్చి ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించడంలో ఔచిత్యం ఏంటో అని అర్థం కావడం లేదు. ఎంచుకున్నది కొంచెం భిన్నమైన కథే అయినా దాన్ని ప్రజెంట్ చేసిన తీరు తేలిపోవడంతో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ప్రేక్షకులకు ఏ రకమైన కొత్త అనుభూతిని పంచలేకపోయింది. దర్శకుడు కమల్ తేజ ఎంచుకున్నదేమో థ్రిల్లర్ కథ, కానీ దాన్ని నడిపించిందేమో కమర్షియల్ స్టైల్లో. అందులోనూ ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయిన హీరోను తీసుకొచ్చి ఒక సూపర్ స్టార్ తరహాలో ప్రజెంట్ చేయాలని చూడడంతో ఈ సినిమా చాలా కృత్రిమంగా తయారైంది. థ్రిల్లర్ కథలంటే మోహన్ లాల్, వెంకటేష్ లాంటి టాప్ స్టార్లు సైతం బిల్డప్లన్నీ పక్కన పెట్టి ఎలా సింపుల్ గా పాత్రల్లో ఒదిగిపోతారో దృశ్యం సరస్ తరహా సినిమాల్లో చూసాం. కానీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు దర్శకుడు మాత్రం ఇందులో కథ చెప్పడం కంటే వడ్డే నవీన్ షో రీల్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అక్కడే ఈ సినిమా గాడి తప్పేసింది. దీనికి తోడు ఏ మాత్రం రియలిస్టిక్ గా అనిపించని పాత్రలు, సీన్లు కూడా సినిమా ఇంపాక్ట్ ను తగ్గించేశాయి. ఒక ముఖ్యమంత్రి ఒక పెద్ద ప్లాన్ వేసుకొని రంగంలోకి దిగితే, ఒక మామూలు కానిస్టేబుల్ ఆ ప్రణాళికను ఛిద్రం చేయడం, సీఎం చేతిలో ఉన్న వ్యవస్థ మొత్తం రంగంలోకి దిగిన ఆ చిన్న పోలీస్ పట్టుకోలేక తంటాలు పడడం, ఇదంతా ఏమాత్రం నమ్మశక్యం అనిపించదు. కథకు కీలకమైన ఆయా అంశాలను కన్విన్సింగ్ గా చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా వాటిలో హీరో ఎలివేషన్స్ కోసం ట్రై చేయడం, ఆ సందర్భంగా వచ్చే పాడే పాటలు, ఫైట్లు, సినిమాలు నడతను దెబ్బతీశాయి. అయితే ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల్లో చెప్పాలనుకున్న అసలు పాయింట్లు మాత్రం ఓకే అనిపిస్తాయి. ఒక పాత కేసు చుట్టూ నడిపిన డ్రామా పర్వాలేదు. ద్వితీయార్థంలో హీరో వేసే కొత్త ఎత్తుగడలు, చివర్లో కాసేపు ఎంగేజింగ్ గా సాగే కోర్ట్ రూమ్ డ్రామా, పతక సన్నివేశాలు, వచ్చే ట్విస్ట్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల్లో చెప్పుకోదగ్గ అంశాలు. కానీ వీటి మీదే ఫోకస్ పెట్టి హీరో పాత్రకు బిల్డప్ అంతా తీసేసి కథ ప్రధానంగా సినిమాను నడిపించి ఉంటే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ట్రెండీ సినిమాగా తయారయ్యేది. కానీ కమర్షియల్ మసాలాలు అద్ది అవుట్డేటెడ్ స్టైల్లో నరేట్ చేయడం మంచి ఐడియాను పాడు చేసినట్లయింది. నటీనటుల విషయానికి వస్తే, వడ్డే నవీన్ కథను అనుసరించి సాగే సన్నివేశాల్లో బాగానే పర్ఫామ్ చేశాడు. వయసు ప్రభావం పెద్దగా కనిపించకుండా మంచి లుక్ లోనే కనిపించాడు. కానీ కెరీర్ లో ఈ దశలో తనను ఒక స్టార్ లా ప్రజెంట్ చేసుకోకుండా ఉండాల్సిందే. ఆయన డాన్స్లు, ఫైట్లు ఏవి కూడా వర్కౌట్ కాలేదు. రాశి సింగ్ పాత్ర పరిధి చాలా తక్కువగా, ఆమె నటన పర్వాలేదు. హాయ్ నానా ఫేమ్ శిల్ప తులస్కర్ సీఎం పాత్రలో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అడుగలం నరేన్ కూడా బాగా చేశారు. పోలీస్ పాత్రలో దేవి ప్రసాద్ చక్కగా నటించాడు. ఏఎస్పీ పాత్రలో చేసిన నటుడు ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. మిగతా ఆర్టిస్టులంతా మామూలే. సాంకేతిక వర్గం విషయానికి వస్తే, కళ్యాణ్ నాయక్ పాటలు రొటీన్ గా సాగిపోతాయి. బీజిఎం కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది.
కనిపిస్తుంది. కార్తిక్, సుజాత, సాయి కుమార్ ఛాయాగ్రహణం మామూలుగా సాగిపోతుంది. నిర్మాతగా వడ్డే నవీన్ రాజీ పడలేదు. ఈ కథకు అవసరమైన మేర ఖర్చు పెట్టాడు. రైటర్ కమ్ డైరెక్టర్ కమల్ తేజ ఎంచుకున్న కథ ఓకే, కానీ దానికి సరిపడా కథనాన్ని జోడించలేకపోయాడు. అక్కడక్కడ కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా దర్శకుడు నిరాశపరిచాడు. మలయాళం థ్రిల్లర్లను నెత్తిన పెట్టుకుంటారు అని మన ప్రేక్షకుల మీద కౌంటర్లు వేసే దర్శకులు వాళ్ళు ఆ కథలను డీవియేషన్ లేకుండా ఎంత పగడ్బందీగా చెబుతారో అర్థం చేసుకోవాలి. అందుకు పూర్తి భిన్నంగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు నడిపించారు దర్శకుడు. ఇక చివరిగా సినిమా విషయానికి వస్తే బోరింగ్ త్రిమూర్తులు. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే 5కు 2.